సో అటువంటి ఏమైనా ఉంటే మాకు ఎక్కడ ఈ గౌట్ హాస్టల్ ఉన్నారు ఆర్టీసీ అంటే ఈ రూట్లో వేస్తే ఆనాడు రెవెన్యూ ఈ ఇష్యూలో కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి రెవెన్యూ ఎంతైతే ముఖ్యమో మనకున్న సమస్యల్ని చెప్పుకుంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకుని వచ్చిన నా స్వగ్రామం పులాస. నేను చదువుకునేటప్పుడు ఛాత్రం అంటే విద్యార్థులు. అప్పటిది చాలా సంవత్సరాలు అయిపోయింది, యాజ్మతిపోయి ఛాత్రోకి గోంజు విద్యార్థిని విద్యార్థుల గర్జన అంటే ఏదైతే రైతులు గర్జిస్తుండ్రో వాళ్ళు 5 కానీ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. నా పులాస గ్రామం పెద్ద అయినట్టు మా దగ్గర 10 నుంచి 20 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాంటి అవకాశం కల్పించిన గొప్ప కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విధానం జరుగుతున్న భారతదేశం చరిత్ర జరుగుతున్నదని ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద గొంతెత్తి మనం ప్రశ్నించే గర్జన, ప్రశ్నించే అర్హత మనందరికీ ఉన్నదని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ